दुर्गे शिवे भये माये नारायणि सनातनि जय मे मंगलम देहि नमस्ते सर्वमंगले. Mother Durga is considered to be the supreme goddess who is the ultimate power inherent in all creation. She is believed to be the power behind the creation and preservation of the world. She is also the one who eliminates suffering and protects her devotees from the evils in this universe. Her 9 incarnations show her as an embodiment of beauty, purity, prosperity, generosity, and strength. Since time immemorial, she has been worshipped as a supreme power in all eras that shows the greatness of her divinity. In this city, we have incorporated the divine prayers of Goddess Durga Devi, which were rendered by the great souls like Lord Brahma, Dharmaraja, Arjuna, and Parshuram. Music is composed and sung by Mrs. Erramilli Rama Prabha. Instrumental music support by Vainika Vidwan Sri Vadali Fani Narayana, who is responsible for this beautiful creation of music feast. The Rebba Pragada family wishing and inviting the divine world to listen and enjoy this music to get the divine grace of Goddess Durga. Our immense prayers to Goddess Durga to bless the whole mankind. Thank you.
శ్రీ పెదమాంబపరదేవతాయ నమః. సర్వస్వరూపి సర్వేశే సర్వశక్తి సమన్వితే భయోభిస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. హైదరాబాద్లో జూబ్లీస్లో కలిసి పెద్దమ్మ తల్లి దేవాలయంలో దసరా శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరిగినాయి. ఈ యొక్క 9 రోజులు అమ్మవారు వివిధ రకాల అలంకారాలతో లక్షల మంది భక్తులకు దర్శనమిచ్చింది. ఈరోజు అమ్మవారు పెద్దమ్మ తల్లి అవతారంతో నిజస్వరూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది. ఈరోజు విజయదశమి ప్రత్యేకంగా 3 గంటలకు పూర్ణాభిషేకము హారతి మంత్రపుష్పంతో ఇప్పటి వరకు సుమారుగా 50 నుండి 60 వేల మంది భక్తులు దర్శించుకోవడం జరిగినది. ఈ యొక్క విజయదశమి రోజున అమ్మవారు దర్శించుకొని ఏవైతే నూతన కార్యక్రమాలు చేపడతారో భక్తులకు వారికి దిగ్విజయంగా పూర్తవుతుంది. కాబట్టి ఈ పెద్దమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క గొప్ప పాత్రలు కావాలని కోరుచున్నాము. ఈ యొక్క 9 రోజులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు మా చైర్మన్ గారు విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని సక్రమంగా జరిగినాయి. ఉచిత ప్రసాదము, అదే అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా తాగునీటి వసతి, క్యూ లైన్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దిగ్విజయంగా ఈ యొక్క ఉత్సవాలు పూర్తయినాయి. ఇప్పుడు పూర్ణావతి కార్యక్రమంతో ఈ యొక్క వేదిక కార్యక్రమాలు పూర్తవుతాయి. ఈ యొక్క 9 రోజులు ఆగమశాస్త్ర ప్రకారంగా చండీ హోమాలు, మహావిద్య, అదేవిధంగా దేవీ భాగవత పారాయణాలు, చతుర్వేద పారాయణాలు, మూలమంత్ర హోమాల మూలమంత్ర అనుష్ఠానాలు అన్నీ నిర్విఘ్నంగా పూర్తవున్నాయి. ఈరోజు రాత్రి 8:30 పల్లకి సేవ, పౌలింపు సేవ కార్యక్రమంతో ఈ యొక్క ఉత్సవాలు ముగుస్తాయి. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారు దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం.